మా ఫ్రెండ్స్ వస్తున్నారు. మందు పార్టీ ఉంది. చికెన్ చెయ్యమంటే పందిలా పడుకుంటావా? కోపంగా కాలితో ఒక తన్ను తన్నగానే జ్వరంతో టాబ్లెట్లు వేసుకొని పడుకున్న వసుధ ఉలిక్కిపడి లేచింది. నిద్రలో నుండి హఠాత్తుగా భయపడి లేచేసరికి ఒక్క క్షణం అయోమయంగా అనిపించింది. ఎదురుగా భీకరంగా కళ్ళు నుండి నిప్పులు కురిపిస్తూ భర్త కృష్ణమూర్తి. ఎప్పుడూ ఆ దెయ్యం మొహం వేసుకొని ఉంటావు. ఇల్లు అంటే రావాలి రావాలి అనిపించేలా ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా నీ మొండితనం నీదే. ఏది వండవా? రంకెలేస్తూ అంటున్నాడు. జ్వరం వచ్చిందండి. చేత కావట్లేదు. నీరసంగా ఉంది. ఛీ! ఎప్పుడూ రోగాలు రెస్టులే. ఎప్పుడు చక్కగున్నావు గనక. దరిద్రపు కొంప అని కాళ్ళితో ముందున్న పిండి గిన్నెను విసిరి తంతూ విసురుగా వెళ్ళిపోయాడు. ఇల్లంతా ఎగజిల్లినట్టు పిండి అంతా పరుచుకుపోయింది. బాగుచేసే ఓపిక లేక అలాగే ఒరిగిపోయింది వసుధ. అలా వెళ్ళినవాడు పేకాడుతూ క్లబ్బులో ఆ రాత్రంతా ఉండిపోయాడు. తరువాత అక్కడ అలాగే నిద్రపోయాడు. తెల్లవారి పొద్దెక్కిన తరువాత ఇంటికి బయలుదేరాడు. ఆంటీ మీకు తాళం చెవి ఇవ్వమంది అంటూ పక్కింటి అమ్మాయి తాళం చెవి చేతిలో పెట్టింది. గుడికో ఏదైనా పేరంటానికో వెళ్ళినప్పుడల్లా అలా ఇచ్చి పోవటం పరిపాటి. లోనికి వెళ్ళగానే రాత్రి హ్యాంగోవర్ తగ్గడానికి బాత్రూంకెళ్ళి స్నానం చేసి వచ్చాడు. తల తుడుచుకుంటూ నడుస్తుంటే కాలికేదో తగలడంతో టవల్ పక్కకు తీసేసి కిందకి చూశాడు. కింద నిన్న తను తన్ని వెళ్ళిన పిండి. ఏదో అనుమానంతో చుట్టూ పరికించి చూశాడు. ఎప్పటిలా ఇల్లు కడిగిన ముత్యంలా అద్దంలా మెరిసిపోవటం లేదు. ఇల్లంతా అస్వస్థగా దుమ్ముగా ఉంది. పెళ్ళై 30 వసంతాలు దాటుతున్నా ఎన్నిసార్లు ఎంత పెద్ద గొడవలైనా ఇల్లిలా ఉన్న దాఖలాలు లేవు. ఏమయింది? నిజంగానే ఆరోగ్యం బాలేక హాస్పిటల్కి వెళ్ళిందా? కనీసం తనకి ఫోన్ చేస్తుందే. తను తాగిన మత్తులో ఏమైనా ఎత్తలేదా? సెల్ తీసి చూశాడు. ఏ కాల్ లేదు. సరే తనే ఫోన్ చేద్దామనుకుని చేశాడు. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎంత చేతకాకపోయినా ఇల్లిలా ఏనాడూ పెట్టలేదు. ఆ పరిసరాలు ఆ నిశ్శబ్దం చికాకు కలిగిస్తున్నాయి. అసహనంగా అతి భారంగా పావుగంట గడిచింది. సమయం గడుస్తున్న కొద్దీ కోపం పెరిగిపోతుంది. ఆకలి వల్లనో ఏమో అది రెట్టింపవుతుంది. సరే టీవీ పెడదామనుకుని రిమోట్ చేతిలోకి తీసుకున్నాడు. అది బరువుగా పెట్టిన దాని కింద కాగితం ఫ్యాను గాలికి ఎగిరి కింద పడింది. తీస్తూ ఆశ్చర్యపోయాడు. అది ఉత్తరం. అతని కళ్ళు అక్షరాల వెంబడి పరుగులు తీశాయి. నేను చాలా విసిగిపోయాను. అలిసిపోయాను. ఇక నా మనసుతో మీతో ఘర్షణ పడే ఓపిక నాకు లేదు. పెళ్ళైన దగ్గర నుండి మీరు నన్ను కేవలం ఒక వస్తువుగా, భావోద్రేకాలు లేని మర మనిషిగానే భావించారు. అందమైన మీ రూపం వెనుక అందమైన మనసుంటుందనుకున్నానే కానీ, అందం వెనుక ఇంత వికృతమైన మనసుంటుందనుకోలేదు. మీకు కావలసిన సుఖం సదుపాయాలను అందించే రోబోలాగానే తప్ప నాకు మనసుంటుందని, దానికెన్నో ఆశలున్నాయని మీరనుకోలేదు. పెళ్ళైన 30 వసంతాలు దాటినా మీరు మారలేదు. కనీసం పిల్లలు నా మనసు అర్థం చేసుకోలేదు. అందుకే ఈ మిగిలిన జీవితం అయినా నాకిష్టమైనట్లుగా గడపడానికి గడప దాటుతున్నాను. ఆత్మహత్య చేసుకున్నంత పిరికిదాన్ని కాదు. ఎన్నో జన్మల తర్వాత ఇంతటి ఉత్తమమైన మనిషి జన్మ వస్తుందంటారు. ఆ జన్మ సార్థకత చేసుకునేలా నాకు నేను బతుకుతాను. మా అమ్మ వాళ్ళు బతికి ఉన్నప్పుడు అప్పుడెప్పుడో ఇచ్చిన డబ్బులు ఇప్పుడు అవసరానికి ఉపయోగపడుతున్నాయి. పిల్లలకి నా ఆశీస్సులు. నన్ను వెతకటానికి ప్రయత్నించవద్దు. నా పిచ్చి కాని మీరెందుకు వెతుకుతారు? ఒక పని మనిషిని పెట్టుకుంటారు. సెలవ్. వసుధ. ఉత్తరం చదివి ఆశ్చర్యపోయాడు. అసలు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇంతకాలం కనీసం తనన్న మాటకు ఎదురు కూడా చెప్పలేనిది ఇప్పుడు ఏకంగా ఎగిరిపోతుందా? ఇది కలా? నిజమా? చేతులు వణుకుతుంటే కాగితం ఎగిరిపోయి టేబుల్ పైనున్న కృష్ణుని పాదాల చెంత పడింది. కాసేపటికి తేరుకొని కర్తవ్యం గుర్తొచ్చిన వాడిలా కొడుక్కి ఫోన్ చేశాడు. అమ్మ వచ్చిందా అంటూ. లేదు. ఎందుకు ఇంట్లో లేదా? కొడుకు అడుగుతుంటే పెట్టేశాడు. కూతురుకు చేశాడు. అక్కడా లేదని సమాధానం వచ్చింది. మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. షుగర్ పేషెంట్ కావడం వల్లనో ఏమో శరీరం వణకడం మొదలయ్యింది. కొడుకు హరగోపాల్ మళ్ళీ ఫోన్ చేశాడు. తరచి అడగ్గా విషయం చెప్పాడు. చెల్లి దగ్గరికెళ్ళిందేమో, కంగారు పడవద్దన్నాడు. అక్కడా లేదన్నాక కంగారు పడి బయలుదేరుతానన్నాడు.
కూతురు వినీలా ఫోన్ చేసింది. విషయం తెలిసి తాను అల్లుడితో చెప్పి బయలుదేరుతానన్నది. మృదు మధురంగా రవళించే ఖాళీ పట్టాలతో ఇంట్లో నడయాడే ఇల్లాలు లేక ఇల్లు శ్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఇంటి ముందు శుద్ధి చేసి ముగ్గేసిన ఆనవాళ్ళు లేవు. పూజ గది నుండి వచ్చే సాంబ్రాణి అగరత్తు సువాసనలు లేవు. భయం భయంగా బ్రష్ అందిస్తూ కాళ్లకు మడుగులొత్తుతూ ఇష్టమైనవన్నీ కష్టమైన చేసిపెట్టే ప్రేమదేవత లేదు. బీపీ షుగర్ మందులు వేళ్ళకి ఇచ్చే ఆత్మీయత లేదు. ఏం చేసినా ఎందుకు చేశావని గాని ఎందుకు చెయ్యలేదని గాని అడిగే దిక్కు లేదు. నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందని తొలిసారి తెలిసిందతనికి. నిగ్రహించుకున్న నిబ్బరం నీరుగారిపోతుంటే అతనికి తెలియకుండానే 2 కళ్ళల్లో నుండి కన్నీళ్లు వరదలయ్యాయి. అలాగే నెమ్మదిగా అచేతనావస్థలో స్పృహ తప్పిందతనికి. కళ్ళు తెరిచి చూసేసరికి ఆస్పత్రిలో బెడ్ మీదున్నాడు. ఆస్పత్రిలో చిన్న రూమ్. పక్కన మరో బెంచ్ మీద కూతురు, కొడుకు కూర్చొని ఉన్నట్లున్నారు. వారి మాటలు వినబడుతుంటే మళ్ళీ భారంగా కళ్ళు మూశాడు. ఏమో అన్నయ్య, అసలు అమ్మ ఇలా ఎందుకు చేసింది? ఏం తక్కువ అయింది? నాన్న తాగడం, కోప్పడ్డం అంతా మామూలేగా, కొత్తగా కాదుగా. ఏదో మనసు ఆపుకోలేక వచ్చాను. ఆయన అప్పటికే కోపడుతున్నాడు. పిల్లలకి ఆయనకి కష్టమవుతుందని. త్వరగా వచ్చేస్తానన్నాను. అయినా నాన్న షుగర్ పేషెంట్ అని తెలిసి ఎలా వెళ్ళింది? నాన్న ఫ్రెండ్స్ సమయానికి రాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఏదేమైనా నేను ఈవేళ వెళ్ళిపోతాను వినీలా అంటుంది. నువ్వెళ్తే ఎలా? మీ వదినైతే ఈ చాకిరీ ఏం చెయ్యదు. తనకి చిన్న పిల్ల ఉంది. అర్థం చేసుకో. నాన్నను మా ఇంటికి తీసుకెళ్తే కూడా ఊరుకోదు. నాకు ఆఫీస్ ఉంది. ఈయనతో ఏం టైంకి ఏమవుతుందో ఈ టెన్షన్ నేను భరించలేను. ఆయనకసలే ముక్కు మీద కోపం. నేను తీసుకెళ్ళలేను. ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడిందే. ఇంతకీ అమ్మ ఎక్కడికి ఎందుకు వెళ్ళినట్లు? అమ్మ ఉంటే ఈ తలనొప్పి ఉండేదే కాదు కదా. నేను అందుకే తెలిసిన వాళ్ళందరినీ వాకప్ చేశా. ఉత్తరం ప్రకారం చూస్తే ఏదైనా ఆశ్రమంకో, హరే రామ హరే కృష్ణ లాంటి మఠానికో వెళ్ళి ఉంటుంది. అవునా? నువ్వలా అంటే నాకు గుర్తొస్తుంది. ఓసారి అమ్మ అనాథాశ్రమం గురించి ఏదో పేపర్లో చదివి దాని వివరాలు ఎవరికో కావాలి అని నెట్లో చూసి చెప్పమన్నది ఉత్సాహంగా అంది వినీల్. అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను. నెట్లో సెర్చ్ కొట్టి ఈ 2-3 రోజుల్లో ఇలాంటి ఆనవాళ్లు ఉన్నవారు ఎవరైనా వచ్చారా అని తెలుసుకుంటాను. ఒకవేళ దొరికితే మనం అదృష్టవంతులమే. హలో, అమ్మ వృద్ధాశ్రమమా అండి? డొనేషన్ ఇవ్వటానికి మాకు కొన్ని వివరాలు కావాలండి. ఓహో, 100 మంది ఉంటారా? ఈ 2 రోజుల్లో మీ దగ్గర ఎవరైనా కొత్త వాళ్ళు చేరారా? ఆమె పేరేంటండి? అవునండి, వసుధనే. ఉన్నారండి. మేం ఫోన్ చేసినట్లు చెప్పకండి. మేము వస్తాం. విరాళం తెస్తాము. ఆ ఏంట్రా అన్నయ్య, అమ్మ అక్కడికి వెళ్ళిందా? అబ్బా, ఎంత అదృష్టం! దేవుడు మన మొర ఆలకించాడు. అన్నీ వింటున్న కృష్ణమూర్తి కళ్ళలో నీళ్లు తిరిగాయి. తనను ఒక్కరోజు చూసుకోవడం కష్టమయ్యింది పిల్లలకు. భరించే అమ్మ దొరికిందని సంబరపడుతున్నారు. నిజంగా వసుధ దేవత. ఎన్ని రకాలుగా కష్టపెట్టాడు. అయినా ఏనాడు పల్లెత్తు మాట అనలేదు. మాటకి ఎదురు చెప్పలేదు. ఈ కొన్ని గంటల్లోనే ఆమె లేకుండా తను ఉండలేనన్నది అర్థమయ్యింది. బుద్ధి వచ్చింది. తనకు వసుధ కావాలి. తను లేకుండా ఆమె బ్రతకగలదేమో కానీ ఆమె లేనిదే తను బ్రతకలేడు. డాక్టర్ లోపలికి రాగానే హరగోపాల్, వినీల ఆయనతో కలిసి బెడ్ దగ్గరకు వచ్చారు. నాన్నా, నాన్నా, అదిగో డాక్టర్ వచ్చారు. లేనన్నా, పిల్లలు పిలుస్తున్నారు. నెమ్మదిగా అప్పుడే మెలకువ వచ్చినట్లుగా కళ్ళు విప్పాడు. ఎలా ఉంది? కొంచెం నీరసంగా ఉంటుంది. మరేం భయం లేదు. మీరు డిశ్చార్జ్ కావచ్చు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ వెళ్ళిపోయాడు. నాన్న, అమ్మ ఆచూకీ తెలిసింది నాన్న. ఈరోజే వెళ్దాం. పిల్లలు డిశ్చార్జికి సన్నాహాలు చేస్తూ అన్నారు. అమ్మ అనాథాశ్రమం అన్న బోర్డు దగ్గర వెహికల్ నాపి దిగారు కృష్ణమూర్తి, వినీల్, హరగోపాల్. నవమాసాలు మోసి కని పెంచి లాలించి పాలించి అనారోగ్యంలో సేవ చేసి రక్షణనిచ్చి ఆసరా అయి శక్తి ఉడికి పండుటాకై నీ చేతిలోనే నేల రాలుతుంది.
ఎదురుగా బిడ్డకు పాలిస్తున్న అమ్మ బొమ్మ దగ్గర రాసి ఉంది. ఉమెన్ డబ్ల్యూ వండర్ఫుల్ మదర్. ఓ అవుట్స్టాండింగ్ ఫ్రెండ్. ఎం మార్వలస్ డాక్టర్. ఏ అడోరబుల్ సిస్టర్. ఎన్ నైసెస్ట్ గిఫ్ట్ టు మెన్ ఫ్రమ్ గాడ్. వినీలా ఇలా కొటేషన్లు చదువుతుంటే హరగోపాల్ తొందర పెట్టి తీసుకెళ్లాడు. ఆఫీస్ రూంలో పెద్ద ఆవిడ కూర్చొని ఉంది. ఆవిడ పైన జీవితం ఒక అద్దం లాంటిది. అద్దాన్ని చూసి నవ్వితే అది మనల్ని చూసి నవ్వుతుంది. దాన్ని చూసి ఏడిస్తే మనల్ని చూసి ఏడుస్తుంది. తేడా అద్దంలో లేదు, మనలో ఉంది. జీవితంలోని సమస్యలు కూడా అంతే. అందుకే ధైర్యంగా ఎదుర్కోవాలి అన్న కొటేషన్ రాసి ఉంది. ఆవిడతో వివరాలు చెప్పి వసుధను ఒకసారి పిలిపించమని చెప్పారు. ఆవిడ పక్కనే ఉన్న ఒక విశాలమైన రూమ్ చూపెట్టి అక్కడ కూర్చోండి, పిలిపిస్తాను అంది. ముగ్గురు ఆ గదిలోకి నడిచారు. ఆ గది గోడలపైన అందంగా రాసిన ఆణిముత్యాల లాంటి కొటేషన్లు. టెన్షన్తో ఉన్న మనసు మళ్లించడానికన్నట్లుగా మౌనంగా అంతా ఆ కొటేషన్లు చదవడంలో మునిగిపోయారు. ఎంత ఖరీదైన వస్త్రం ధరించినా విడువక తప్పదు. ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు. ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగి నడవక తప్పదు. ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాక తప్పదు. ఎంత గొప్ప ప్రదేశాన్ని చూసినా తిరిగి సొంత గూటికి చేరక తప్పదు. ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు. ఇదే జీవితం. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవటానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. ఆ అనంత గమ్యం వైపు అనేక దిశలుగా కదిలిపోయేదే జీవితం. ముసలితనం. నీ శరీరం లేచి నిలబడటానికి సహకరించని రోజు. నీ చేతులతో నీరు కూడా తాగలేని రోజు. నీ కాళ్ళు ఒక అడుగు కూడా వెయ్యలేని రోజు. నీ పనులకు ఒకరి మీద ఆధారపడిన రోజు. నీ భావాన్ని నీ నోటితో పలకలేని రోజు. నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగే రోజు. నీ జీవితంలో ఏది సాధించావో, ఏం పోగొట్టుకున్నావో స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ అప్పటికే అంతా చేజారిపోతుంది. తప్పులు దిద్దుకునే అవకాశం కూడా ఉండదు. చదువుతున్న కృష్ణమూర్తికి నిన్నటి తన పరిస్థితి గుర్తొచ్చి కళ్ళలో నీరు ఉబికింది. తలుపు శబ్దం కావడంతో గుమ్మం వైపు చూశారంతా. పసుపు పచ్చని చీరలో నుదుట ఎర్రటి బొట్టు ప్రకాశవంతంగా వెలుగుతుంటే మృదు మధుర అందెల సవ్వడి ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తుంటే గంభీరంగా అడుగుపెట్టింది. అమ్మా అమ్మా అంటూ చిన్న పిల్లల్లా రెండు వైపులా ఏడుస్తూ హత్తుకుపోయారు ఇద్దరు పిల్లలు. భుజంపై తల ఆంచిన ఇద్దరినీ ఆర్తిగా భుజాలపై అలాగే రెండు చేతులతో తల నిమురుతూ ఉండిపోయింది వసుధ. అమ్మా, నీకేం తక్కువ అయిందని వచ్చావు? ముందు హరగోపాల్ అన్నాడు విడివడుతూ. అన్నీ ఎక్కువే అయ్యాయి, భరించలేక వచ్చా స్పష్టంగా అంది వసుధ. నీకేదవసరమైనా అన్ని క్షణాల్లో నాన్న తెచ్చి పెడుతున్నాడుగా. ప్రేమ లేకుంటే అలా చేస్తాడా? వినీల ఆరా. మొన్ననే గోపాల్ పెళ్లిలో బంగారం కూడా కొనిచ్చాను. ప్రేమ లేకుంటే నేను చేస్తానా? ఏం లేదని ఇలా వచ్చావు? భర్త అసహనం. మనశ్శాంతి. అది దొరకకనే వచ్చా. మీరు నన్ను పిలిచే పిలుపు ఏమిటో తెలుసా? ఏయ్ మనిషి, ఇగో! ఓ దెయ్యమొహం! ఇవి నా బిరుదులు. ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కన్నవాళ్ళని శాశ్వతంగా వదిలి పెళ్లి కాగానే చిరకాలం కష్టసుఖాల్లో తోడు నీడై కలిసి ఉంటాడని గుడ్డి నమ్మకంతో వస్తాం. కానీ ఏనాడు నా మనసు ఏమిటో కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఆ ఏంటి? బంగారం కొనిచ్చానన్నారు కదా, నేను అడిగానా? అది కేవలం సమాజంలో మీ స్టేటస్ సింబల్గా కనబడడానికి. మీకు అన్నీ ఎప్పటికీ అమర్చి పెట్టే భార్య ఈరోజు మీరు చెప్పింది వండలేదంటే ఏ బాధ ఉందో అని ఆలోచించక చెయ్యి చేసుకునే మనిషికి ఏం ప్రేమ ఉందనుకోవాలి? ఏ అనురాగ బంధము లేని మీతో ఇంకా ఉంటే అది నా మూర్ఖత్వమే అవుతుందనిపించింది. చిన్నప్పటి నుండి నా మనసులో ఎన్నో కోరికలు ఉండేవి. ఎంతో చదువుకోవాలని, ఏవేవో చదవాలని, పుస్తకాలు రాయాలని ఎన్నో కోరికలు. కానీ ఒకటి నెరవేరలేదు. కారణం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. ఇప్పుడు చదివి ఎవరిని ఉద్ధరించాలని అంటూ ప్రతి దానికి ఆంక్షలే. అందుకే ఏ చరమాంకంలోనైనా ఇప్పుడైనా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇంకా చదువుకుంటాను.
గుడిలో అందరూ నేను పాడే పాటలు, కీర్తనలు చాలా ఇష్టపడతారు. ఎంతో మంది రాసియ్యమని అడిగేవారు. అలా అవన్నీ గ్రంథస్థం చేస్తాను. అలనాటి మన సాంప్రదాయ సంస్కృతులలో భాగంగా ఉన్న ఎన్నో పాటలు, కొంగు చాపే పాట, తలుపుల దగ్గర పాడే పాట, అప్పగింతల పాట, బతుకమ్మ పాట, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిపే మంగళహారతి పాటలు, జోల పాటలు, ఇలా ఎన్నో పాటలు కనుమరుగవుతున్నాయి. సాంప్రదాయాలన్నిటినీ గ్రంథస్థం చేయాలనుకుంటున్నాను. ఆయన మారుతాడని ఇంతకాలం ఎన్నో భరించా. కానీ నేను ఆయనకు ఒక అవసరం మాత్రమే అని తెలుసుకున్నా. అందుకే నాకిష్టమైనట్లు కనీసం ఈ జీవిత చరమాంకంలోనైనా బతకాలనుకుంటున్నా. అమ్మా, అమ్మ భూమిపై దేవుడి అపురూపమైన సృష్టి అంటారు. తల్లికి బిడ్డలపై ఎంతో ప్రేమ ఉంటుంది కదా! అందులో ఆడపిల్లని. నా కోసమైనా ఓసారి ఆలోచించలేవా అమ్మా? వినీలా అంది. బిడ్డలకు రెక్కలు లేనప్పుడు వాటికి తల్లి సంరక్షణ అవసరమైనంత కాలం తల్లిగా నా బాధ్యత నెరవేర్చాను. ఇప్పుడు నీకు అన్నీ ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉంది. ఎప్పుడూ అమ్మ పిల్లలతో నాకు ఇంత కష్టం అవుతుంది అని అంటావు. పుట్టింట్లో నీకు పూర్తి విశ్రాంతి ఇస్తాను. నీ ఇంటికొచ్చి ఏదో 2-3 నెలలకో 4 రోజులు చేయగలను. కానీ మళ్ళీ 4 రోజులకే వచ్చి హెల్ప్ చేయొచ్చుగా అంటావు. నాకు వయసైపోతుంది. ఇది వరకులా వేగంగా చేసే శక్తి నాకు లేదు. పైగా నీకు చంటిపిల్ల ఉన్నప్పుడు నాన్న కేరళలో ఉన్న ఏదో ఫంక్షన్కి నన్ను తీసుకొని వెళ్తే ఈ వయసులో హనీమూన్లా తిరుగుతున్నారని అల్లుడు తప్పుపట్టాడని చెప్పావే కానీ మరి ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. వారి డబ్బుతో వారు వెళ్ళారు. కాళ్ళు చేతులు ఈ మాత్రం ఆడినప్పుడే వెళ్ళాలి కదా అని మీ ఆయనకు సర్ది చెప్పలేకపోయావు. ఎప్పుడు అయ్యో బిడ్డ కష్టపడుతుందని అవో ఇవో చేసి పంపే నా ఆరాటమే కానీ ఒక్కసారైనా అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ అడిగావా? ఎందుకంటే అమ్మ అది ఆశించదు. నిజమే. కానీ మళ్ళీ నీ కడుపున పుట్టిన వాళ్ళు కూడా నీలాగే తయారవుతారు. అప్పుడు నా బిడ్డ మనసు ఎంత వేదన పడుతుందో నాకు తెలుసు. అది నేను భరించలేను. కాబట్టి అలాంటి సందేశం సున్నితంగా యువతలోకి చొచ్చుకుపోయేలా చెయ్యాల్సిన అవసరం ఇప్పుడుంది. నాలా నా బిడ్డ కానీ మరో అమ్మ మనసు కానీ బాధపడొద్దని నా ఆశ. వినీల కళ్ళ నిండా నీళ్లు నిండాయి. అమ్మా, మరి నేనేం తప్పు చేశాను? కనీసం నువ్వు నా దగ్గరికైనా రాకుండా ఎందుకు వెళ్ళిపోయావు? కినుక చూపాడు కొడుకు. మానవ శరీరం గరిష్టంగా 45 యూనిట్లు బాధను భరించగలదు. కానీ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి 57 యూనిట్ల నొప్పి భరిస్తుందంట. అది 20 ఎముకలు ఒకేసారి విరిగితే పడే బాధకు సమానమంట. కానీ అంత బాధ భరించి తన కడుపున చీల్చి జన్మనిచ్చిన తల్లి బిడ్డను చూసి అంత బాధ మర్చిపోతుందంట. కోడలు మీ అమ్మకి ఎప్పటికీ కూతురంటేనే ఇష్టం. నేను చదువుకుంటూ పాపను చూసుకోవడం ఎంత కష్టం. వచ్చి సాయం చేయవచ్చుగా. ఆమెకన్నీ చేసి పెడుతుంది. అదే కొడుకంటే ప్రేమ లేదు అంటూ ఎన్నో అందని చెప్పావు. అంటే వచ్చి మీ దగ్గర కొన్ని రోజులున్నాను. నేను ఉన్నన్ని రోజులు వంటగదిలో కానీ ఏ పనిలో కానీ నేను చేసింది తనకు నచ్చదు. ఏదో అని చీదరించుకుంటుంది. భయం భయంగా బతికాను. ఆమె నన్ను అలా అన్ని మాటలు అంటున్నప్పుడు నీ మనసుకు తెలీదా నా మనసు? ఆమెకు నేను 2 ఏళ్లుగానే తెలుసు కావచ్చు. కానీ నీకు నువ్వు పుట్టినప్పటి నుండి తెలుసు. ఒక్కసారి నేనలాంటి దాన్ని కాదని నాకు భరోసా ఇవ్వలేదు. అయినా ఇవన్నీ అని మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు కానీ రేపు నీ కొడుకుతో మీరలా బాధపడొద్దని. నేను అనుకున్న కొన్ని పనులు ఈ జన్మ ముగిసేలోగా చెయ్యాలని మాత్రమే వచ్చేశాను. నన్ను క్షమించండి. వసుధ జీవితంలో తొలిసారి కళ్ళల్లో నీళ్లు నింపుకుంటూ పిలిచాడు కృష్ణమూర్తి. నిన్ను ఎన్నో కష్టాలు పెట్టిన మాట నిజమే. కానీ నీ మనసు ఇంతగా గాయపడుతుందనుకోలేదు. నువ్వు లేని క్షణమొక యుగమైంది. నువ్వు లేక నేను బతకలేను. రా వసుధ. నా అవసరం కోసం నిన్ను పిలవడం లేదు. అక్కడే ఉండి నీకిష్టమైనవన్నీ చేసుకో. ఇక నుండి నీ ప్రతి కష్టం పంచుకుంటాను. పేకాట తాగుడు మానేస్తాను. ఇక ముందు కూడా వాటి జోలికి పోను. నువ్వెన్నోసార్లు అవి మానేయడానికి డాక్టర్ దగ్గరికి కౌన్సిలింగ్కి రమ్మన్నావు కదా. వస్తాను. నిన్న డాక్టర్ చెప్పాడు నీకు తరచూ అనారోగ్యం ఎందుకొస్తుందో. బాబుకి కిడ్నీ చెడిపోతే ఎవరికీ తెలవద్దంటూ నీ కిడ్నీ ఇచ్చావు కదా, దానివల్లనేనంట.
నిజంగా అమ్మ అనే పదానికి నువ్వు నిలువెత్తు నిదర్శనం. ఇక నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నా మీద ఒట్టు. నన్ను నమ్ము వసుధా. ప్లీజ్ కన్నీళ్లు పర్యంతం అయ్యాడు కృష్ణమూర్తి. అమ్మా, నా ప్రాణం నిలబెట్టిన నిన్ను బాధపెట్టాను. నన్ను క్షమించమ్మా. అమ్మా, నీ తల్లి మనసు అర్థం చేసుకోలేకపోయాను. ఇంకా నేను బాధపడకూడదనే తపన పడుతున్న నిన్ను చూస్తే నాకు సిగ్గేస్తుందమ్మా. నన్ను క్షమించమ్మా. పిల్లలిద్దరూ కన్నీళ్లతో తల్లి పాదాలకు అభిషేకం చేస్తున్నారు. మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుట వారిలోని లోపాలు, తప్పులు మరింత చిన్నవిగా కనిపిస్తాయి. ఓర్పు, క్షమాగుణం పెరుగుతాయి. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో దాదాపు అన్ని సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. ఐశ్వర్యరాయ్ కావాలి అంటే అందం ఉండాలి, కానీ మదర్ తెరీసా కావాలంటే మనసు ఉంటే చాలు. ఎదుట ఉన్న కొటేషన్లు ఆమెకు దిశానిర్దేశం చేస్తున్నట్లున్నాయి. ఆ ప్రాంగణంలోని గుడిలోని జయగంటలు తథాస్తు అన్నట్లుగా మంగళకరంగా మోగాయి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.